వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఇస్రో యొక్క జెనిసిస్ గురించి మాట్లాడుకోవాలి. మరియు ఇస్రోలో ఉన్నటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటివి కూడా తెలుసుకోవాలి. సో వై యూ నీడ్ టు నో అబౌట్ ఇస్రోస్ జెనిసిస్? ఎందుకంటే ఫ్రెండ్స్, మనకి సిలబస్లో ఎక్స్క్లూజివ్గా ఇస్రో గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి దాని యొక్క జెనిసిస్ కనుక మీకు తెలిస్తే మీరు ఎస్సేలో కానివ్వండి, లేదంటే ఒక ఆన్సర్ ఫ్రేమింగ్లో చాలా బ్యూటిఫుల్గా రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జెనిసిస్ ఆఫ్ ISRO? So the space research activities were initiated in our country during early 1960s when the applications using satellite were in experimental stages, even in యునైటెడ్ స్టేట్స్. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్లో కూడా శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీ అప్పటికే ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉంది, ఇంకా ముందు కదలేదు. అలాంటి టైంలో మనం ఏం చేసామండి, మన యొక్క స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి స్టార్ట్ చేసాం. విత్ ద లైవ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ టోక్యో ఒలింపిక్ గేమ్స్ అక్రాస్ ద పెసిఫిక్ by the American satellite SYNCOM-3 demonstrating the power of communication satellites, Dr. Vikram Sarabhai, the founding father of Indian space program, quickly recognized the benefits of space technologies for India. టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని వాళ్ళు అమెరికాకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా విత్ యూజింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఏం జరిగిందండి, మన విక్రమ్ సారాభాయ్ తెలుసుకున్నారు. శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఇంత ఉపయోగాలు ఉన్నాయి, ఇంత కమ్యూనికేషన్ జరగవచ్చు, ఎక్కడో ఉన్న టెక్నాలజీ మన దేశానికి ప్రతి వ్యక్తికి అందుబాటులో కలుగుతుంది కదా అన్న ఒక ఆలోచన వల్ల వారు విక్రమ్ సారాభాయ్ గారు ఈ యొక్క స్పేస్ ప్రోగ్రామ్కి పునాదులు వేయడం జరిగింది. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇస్రో సెంటర్. ఎక్కడండి? తుంబాలో ఉన్నటువంటి ఒక చర్చ్లో మన ఇస్రో సైంటిస్టులు మొట్టమొదటిసారిగా వాళ్ళ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకుని రీసెర్చ్ చేయడం జరిగింది. ద సెయింట్ మేరీ Magdalena Church in the fishing village of Tumba in Thiruvananthapuram, Kerala, served as the main office for the scientists in the early stages of Indian space program. It is preserved in its full glory even today and houses the impressive Space Museum. This church is certainly the Mecca of rocket science of India. So ఈ చర్చ్ని మనం ఏమంటామండి, మక్కా ఆఫ్ రాకెట్ సైన్స్ ఆఫ్ ఇండియాగా కూడా మనం భావించడం జరుగుతుంది. Dr. Sarabhai was convinced and envisioned that the resources in the space have potential to address the real problems of man and the society. వారు అనుకున్నారు, మనిషి యొక్క నిజమైన ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే స్పేస్ టెక్నాలజీ అవసరం మనకి అని భావించడం వలన యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లొకేటెడ్ ఇన్ అహ్మదాబాద్, డాక్టర్ సారాభాయ్ కన్వీన్డ్ an army of able and brilliant scientists, anthropologists, communicators and social scientists from all corners of the country to spearhead the Indian space program. అందరు సైంటిస్టులను కలుపుకుంటూ డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి he started the Indian space program. To spearhead the space research activities, Indian National Committee for Space Research, INCOSPAR, రాసుకోవాలండి. You have to write that Indian National Committee for Space Research was set up in 1962 under the Department of Atomic Energy. So ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఫస్ట్ స్పేస్ కమిటీ వాజ్ అండర్ విచ్ డిపార్ట్మెంట్? ఇట్ వాజ్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది separate department under Ministry of Science and Technology, but then space was under the Department of Atomic Energy. Subsequently, Indian Space Research Organization ఏ సంవత్సరంలో ఫామ్ అయిందండి? 1969 in August in place of INCOSPAR ప్లేస్లో మనం ఇస్రో అనే ఆర్గనైజేషన్ని 1969లో ఆగస్టులో స్టార్ట్ చేసుకున్నాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ ద స్పేస్ కమిషన్. ఎప్పుడు స్టార్ట్ చేసిందండి? స్పేస్ కమిషన్ అండ్ ఎస్టాబ్లిష్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఎప్పుడు? in June 1972 and brought ISRO under the Department of Space in the September 1972. ISROని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి 1972లో తీసుకురావడం జరిగింది. Since its inception, Indian space programs has been orchestrated well and had three distinct elements such as satellites for communication and remote sensing, the space transportation system and application program. మూడు సిస్టమ్స్ మీద ఫోకస్ చేసిందండి ఫస్ట్ నుంచి. ఏంటి? శాటిలైట్స్ ఎట్లా డెవలప్ చేయాలి, వీటిని కమ్యూనికేషన్స్లో ఎలా యూజ్ చేయాలి, ఈ శాటిలైట్స్ని స్పేస్లోకి పంపేందుకు లాంచ్ వెహికల్స్ కోసం. So in 1967, the first experimental satellite communication earth station
located in Ahmedabad was operationalized, which also doubled as training center for Indian as well as ఇంటర్నేషనల్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్. ఫస్ట్ మనం పెట్టుకున్నటువంటి ఇస్రో ల్యాబొరేటరీ ఏదైనా ఉందంటే ఏంటండి, అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ కమ్యూనికేషన్ స్టేషన్. ఏదైతే శాటిలైట్ మనం స్పేస్లో పెడతామో దాని నుంచి మనకి కమ్యూనికేషన్ ఏ విధంగా నడుస్తుందో అది ఈ సెంటర్లోనే ఎస్టాబ్లిష్ అయిందనమాట. టు ఎస్టాబ్లిష్ that a satellite system can contribute to the national development, ISRO was clear that it need not wait for its own satellites to begin application development, while foreign satellites could be used in the initial stages. ఏమనుకుంది, నేనే సొంతంగా చేసుకోవాలి, ముందే చేసుకోవాలన్న తొందరపాటు లేకుండా ఫారిన్ శాటిలైట్స్ నుంచి నేర్చుకుందాం ఫస్ట్, తర్వాత మనకు అనుకూలంగా తయారు చేసుకుందాం అన్న విధంగా ఫారిన్ శాటిలైట్స్ నుంచి వచ్చే టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోవడం మొదలుపెట్టింది. హౌవెవర్ బిఫోర్ ట్రయింగ్ అవుట్ full-fledged satellite system, some controlled experiments to prove the efficacy of television medium for national development was found necessary. Accordingly, a TV program on agriculture information to farmers, that is Krishi Darshan, was started, which received good response. సో మామూలుగా ఈ శాటిలైట్ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగకరం అనేసి అందరు పొలిటీషియన్స్ నొప్పియాలి కదండి, వారు అంత తొందరగా ఒప్పుకోరు, వాళ్ళు నొప్పివ్వాలి. కాబట్టి వీరు శాటిలైట్ టెలివిజన్ ద్వారా టెలివిజన్స్లో కృషి దర్శన్ అనే ఒక ప్రోగ్రామ్ కింద రైతులందరికీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇవ్వడం, ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవ్వడం ద్వారా అందరు కూడా ఒప్పుకున్నారు స్పేస్ టెక్నాలజీ అనేది భారతదేశానికి ఖచ్చితంగా అవసరం అని చెప్పి. ద నెక్స్ట్ లాజిక్ స్టెప్ వాజ్ శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. సైట్ ఏంటండి, శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. దీని ద్వారా కూడా ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఫండింగ్ వచ్చే విధంగా ట్రై చేశారు. హెయిల్ ద లార్జెస్ట్ సోషియలాజికల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద వరల్డ్ డ్యూరింగ్ 1975-76. దిస్ ఎక్స్పెరిమెంట్ బెనిఫిటెడ్ అరౌండ్ 2 lakh people covering around 2,400 villages of 6 states and transmitted development oriented programs using American technology satellite 6. అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి శాటిలైట్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తూ మనం టీవీలో ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రామ్ను, సోషల్ అప్లిమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ప్రచారం చేశాము. ద క్రెడిట్ ఆఫ్ ట్రైనింగ్ 50,000 సైన్స్ టీచర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఇన్ 1 year గోస్ టు సైట్. ఈ సైట్ ద్వారా ఏంటండి, శాటిలైట్ ఇన్స్ట్రక్షన్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈవెన్ టీచర్ ట్రైనింగ్ కూడా చేయడం ద్వారా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కూడా మారింది. శాటిలైట్ ఇన్ఫర్మేషన్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ was followed by satellite telecommunication experiment project. ఇప్పుడు ఏమైందండి, ఇన్ఫర్మేషన్ పంపించాం, ఇప్పుడు 2 విధాలుగా కమ్యూనికేట్ కావాలి. మీరు నాకు చెప్పేది నాకు వినపడాలి, నేను మీకు చెప్పేది మీకు కనపడాలి, ఏదో విధంగా కనపడడం వినపడడం. సో ఏ జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇస్రో అండ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ using Franco-German Symphon satellite during 1977-79. Conceived a sequel of SITE which focused on television. STEP was for telecommunication experiment. STEP was aimed at providing a system tester of using geosynchronous satellite of domestic communication, enhanced capabilities, experience in design, manufacture, installation, operation, maintenance of various ground segment facilities, and building up requisite indigenous కాంపిటెన్స్ ఫర్ ప్రపోజ్ ఆపరేషనల్ డొమెస్టిక్ శాటిలైట్ ఇన్సాట్ ఫర్ ద కంట్రీ. సింపుల్గా చెప్పాలంటే అండి, మనకు కమ్యూనికేషన్ శాటిలైట్కి సంబంధించినటువంటి ప్రతి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేందుకు ఈ యొక్క స్టెప్ అనే పాలసీ లేదా స్కీమ్ ఏదైతే తెచ్చామో ఎంతగానో ఉపయోగపడింది. ఈ స్టెప్ ప్రాసెస్ ద్వారానే మన భారతదేశానికి చెందినటువంటి తన సొంత శాటిలైట్ సిస్టమ్ ఆర్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిరీస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సాట్ సిరీస్ అనేది కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. సో సైట్ వాజ్ ఫాలోడ్ బై ఖేదా కమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్ విచ్ వర్క్డ్ యాజ్ ఎ ఫీల్డ్ ల్యాబొరేటరీ ఫర్ నీడ్ బేస్డ్ లోకల్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. ఆయా లోకల్లోనే ఎటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఉన్న నీడ్స్ ప్రకారమే ప్రోగ్రామ్స్ ఉండాలని ఇంకోటి తెచ్చామండి, దట్ ఈస్ కేసీపీ ప్రోగ్రామ్. KCP was awarded UNESCO-IPDC International Program for Development of Communication Award for Rural Communication Efficacy in 1984. Next.
సో డ్యూరింగ్ ద పీరియడ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ క్రాఫ్ట్, మొట్టమొదటిసారిగా మనం లాంచ్ చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఆర్యభట్ట వాజ్ డెవలప్డ్ అండ్ వాజ్ లాంచ్డ్ యూజింగ్ సోవియట్ లాంచర్స్. రష్యాతోని మనం హెల్ప్ తీసుకొని దాన్ని స్పేస్లోకి పంపించాం. అనదర్ మేజర్ ల్యాండ్ మార్క్ వాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫస్ట్ లాంచ్ వెహికల్. ఫస్ట్ లాంచ్ వెహికల్ ఏంటంటే SLV-3 with a capable to place 40 kg in low Earth orbit, which had its first successful flight in 1980. Through the SLV-3 program, competency was built from the overall vehicle design. ఓకే, మామూలుగా మనం SLV-3 గురించి ఎలాబరేట్గా మనం స్పేస్ వెహికల్స్లో మాట్లాడుకున్నామని. అక్కడ ఏమైందండి, ఈ SLV-3 అనేది బేసిక్ ఎక్స్పెరిమెంట్. దేనికోసం, మనం ఫ్యూచర్లో డెవలప్ చేసేటువంటి PSLV కానివ్వండి, పోలార్ సింక్రనస్ లాంచ్ వెహికల్ లేదా జియో సింక్రనస్ లాంచ్ వెహికల్స్కి సంబంధించినటువంటి ప్రతి ఎక్విప్మెంట్ని ఈ SLV-3లో మనం టెస్ట్ చేసి దాని ఎఫిషియన్సీ మరియు ఎఫికసీని మనం నోట్ చేసుకున్నాము. అంటే ఏ మిషనరీ ఉంది, ఏ గైరోస్కోప్ ఉంది, అవి ఎలా పనిచేశాయి, ఎలా ఉన్నాయన్న దాని మీద, మెటీరియల్ ఏది వాడాలి, డిజైన్ ఎలా ఉండాలి, హార్డ్వేర్ ఎలా ఉండాలి, సాలిడ్ ప్రొపల్షన్ ఎలా ఉండాలి, పవర్ కంట్రోల్ ఎలా ఉండాలి, ఏవియానిక్స్ ఎలా ఉండాలి, vehicle integration and checkout of launch operations. Development of multi-stage rocket system with an appropriate control and guide system to orbit a satellite was a major landmark in our space program. మన సొంత లాంచ్ వెహికల్ చేసుకొని దాని నుంచి ఒక శాటిలైట్ లాంచ్ చేసి ఆ శాటిలైట్ని ఒక ఆర్బిట్లో పెట్టడం అనేది మనం చేసినటువంటి ఒక గొప్ప ఫీట్ అనమాట. In experimental phase during 1980s, end-to-end capability demonstration was done in the design, development and in-orbit management of space system together with associated ground system. 1990లో దాదాపు మనకు సంబంధించినటువంటి ప్రతి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేస్కి పంపాలంటే స్పేస్లో ఏముండాలి, గ్రౌండ్కి మనకు కమ్యూనికేషన్ కావాలంటే గ్రౌండ్ సిస్టమ్స్ ఏముండాలి, ఆ యొక్క ఎక్విప్మెంట్లు తయారు చేయడానికి మనం ఎటువంటి ల్యాబొరేటరీస్ కావాలి, ఎటువంటి రీసెర్చ్ కావాలి అన్న పూర్తి దాన్ని 1980లో మనం అరేంజ్ చేసుకున్నాం. ఆ తర్వాత భాస్కర 1 and 2 missions were pioneer steps in remote sensing, whereas Ariane passenger payload experiment became the forerunner for the future communication satellite system. ఓకే, భాస్కర సిస్టమ్ మనం దేనికంటే రిమోట్ సెన్సింగ్, మ్యాపింగ్ కోసం, ఎక్కడ రిజర్వ్స్ ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో అని తెలుసుకోవడానికి. తర్వాత ఆర్యాన్ వచ్చేసి కమ్యూనికేషన్, ఆర్యాన్ ప్యాసింజర్ ప్లేలోడ్ ఎక్స్పెరిమెంట్, యాపిల్. Development of complex augmented satellite launch vehicle also demonstrated newer technologies, use of strap-on boosters. ఏవైతే మనకి PSLVలో ఫస్ట్ స్టేజ్లో చుట్టూ ఉంటాయి చూడండి, చిన్న చిన్నగా రాకెట్స్ లాగా, దోస్ ఆర్ స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ టెక్నాలజీని మనం ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో టెస్ట్ చేసాం. బుల్బోస్ హీట్ షీల్డ్, ఏదైతే మనకు శాటిలైట్కి మీద హీట్ షీల్డ్ ఉంటుంది చూడండి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఫ్రిక్షన్ ద్వారా చాలా హీట్ జనరేట్ అవుతుందండి. ఆ హీట్ నుంచి తట్టుకునేందుకు హీట్ షీల్డ్, క్లోజ్ లూప్ గైడెన్స్ సిస్టమ్ అండ్ డిజిటల్ ఆటో పైలట్. దిస్ పేవ్డ్ ద వే ఫర్ ద లెర్నింగ్ మెనీ nuances of launch vehicle design for complex, leading to the way of realization of operation of PSLV and GSLV. డ్యూరింగ్ ద ఆపరేషనల్ ఫేజ్ మామూలుగా 1980లో బేస్ చేసుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు SLV మరియు ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ స్టేజ్ దాకా వచ్చాం 1990లకి. మేజర్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ క్రియేటెడ్ అండర్ 2 broad classes. One of the communication, broadcasting and meteorology through multiple purpose Indian National Satellite System and other is Indian Remote Sensing. 2 మేజర్ శాటిలైట్ సిస్టమ్స్ పెట్టుకున్నాం మనం. ఒకటి వచ్చేసి ఇన్సాట్ అండి, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. దాంట్లో ఏం చేస్తామండి, కమ్యూనికేషన్ బేస్డ్ మరియు బ్రాడ్కాస్టింగ్. నెక్స్ట్ శాటిలైట్ సిస్టమ్ ఏంటండి, ఇండియా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్స్ని 1990 కల్లా డెవలప్ చేసుకున్నాం. ద డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ PSLV, డెవలప్మెంట్ ఆఫ్ జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ వర్ సిగ్నిఫికెంట్లీ అచీవ్డ్ డ్యూరింగ్ దిస్ ఫేజ్. 1990కి వచ్చేసరికి మన లాంచ్ వెహికల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా తయారవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఇస్రో యొక్క పూర్తి జెన్సీ చూసాం 1990 కల్లా. ఇంకా 1990 తర్వాత ఇస్రో ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడలేదు. ఆ తర్వాత తను డెవలప్ చేసుకున్నటువంటి క్రయోజెనిక్ ఇంజన్స్ కూడా రావడం జరిగింది. ప్రపంచంలోనే ఇండిపెండెంట్గా క్రయోజెనిక్ ఇంజన్ని డెవలప్ చేసుకున్న దేశంలో మొదటి దేశం మన దేశమే. సో ఆ తర్వాత ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం, పాస్ట్ చంద్రయాన్ మిషన్ కానివ్వండి, ఈరోజు చేసినటువంటి చంద్రయాన్ 2 మిషన్ కానివ్వండి,
మార్స్ ఆర్బిటాల్ మిషన్ కానివ్వండి, ఇంకా స్పేస్ కమర్షియలైజేషన్లో మనం చేసినటువంటి ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా ఇస్రోని టాప్ 5 స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో ప్లేస్ చేయడం జరిగింది. ఈరోజు ఇస్రో కేవలం సొంతంగానే కాకుండా ఇతర దేశాల శాటిలైట్స్ని కూడా పంపే స్థాయికి ఎదగడంతో పాటు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు చైనీస్ స్పేస్ ఏజెన్సీలకు ధీటుగా వారితో కొలాబరేట్ అయి కూడా ప్రాజెక్ట్స్ని చేస్తున్న స్టేజ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మన ఇస్రో యొక్క విజన్ ఏంటి, మన విక్రమ్ సారాభాయ్ గారు ఆలోచించిన యొక్క విజన్ ఏంటి ఇస్రో కంటే, హార్నెస్ స్పేస్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ వైల్ పర్సూయింగ్ స్పేస్ సైన్స్ రీసెర్చ్ అండ్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్. ఏమన్నారు, మన భారతదేశం పురోగతి చెందడానికి ఈ స్పేస్ సైన్స్ని యూజ్ చేస్తూ దాంతోపాటు సైంటిఫిక్ రీసెర్చ్ని కూడా పురోగతి చెందాలనేదే ఇస్రో యొక్క మేజర్ విజన్. మరి ఈ విజన్ని సాధించడానికి మనం ఏమేమి చేయాలనేదే మన మిషన్లో ఉంటుంది. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఫర్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు స్పేస్. మరి నేను హార్నెస్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అన్నాను, ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నాను, ఇంటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అన్నాను. ఇవన్నీ కావాలంటే వెహికల్స్ కావాలి కదా, ఆ వెహికల్స్ని డిజైన్ డెవలప్ చేయండి మొట్టమొదటిసారిగా. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ శాటిలైట్స్, దేనికోసం అండి, ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నాను. ఎకనామీ ఎలా డెవలప్ అవుతుంది, మినరల్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయో తెలియడం వల్ల, మైనింగ్ చేయడం వల్ల, ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయో అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల. దానికోసమే ఎర్త్ అబ్జర్వేటరీ, కమ్యూనికేషన్, నావిగేషన్ అండ్ స్పేస్ సైన్స్. ఇండియా నేషనల్ ఇన్సాట్ సిరీస్ అండి, కమ్యూనికేషన్ కొరకు. కమ్యూనికేషన్ పెరిగితే మీకు ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. Program for meeting telecommunication, television broadcasting and development application. India Remote Sensing Satellite Program for management of natural resources and monitoring of environment using space-based imagery. స్పేస్ బేస్డ్ అప్లికేషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. ఎట్లా అండి, ఇప్పుడు ఏదైతే కృషి దర్శన్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి రైతులకి అగ్రికల్చర్కి సంబంధించిన సైన్స్ ప్రోగ్రామ్స్ని వాళ్ళకి అందుబాటులో పెట్టామో, అటువంటి సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అది ఉమెన్కి కానివ్వండి, లేదా లోకలైజ్డ్ ఈవెంట్స్ కానివ్వండి, లేదా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్స్ని డెవలప్ చేసే ప్రోగ్రామ్ కానివ్వండి, అది వారికి అందుబాటులోకి తేవడమే మన యొక్క స్పేస్ బేస్డ్ అప్లికేషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ కింద ఉంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్, R&D చేయండి. సో ఇవన్నీ చేయాలన్నమాట. మరి ఇవన్నీ చేస్తూ నేను ఏమి సాధించాలి, అది నా మిషన్ కదా. మరి ఆబ్జెక్టివ్స్ ఏంటి, నేను ఏది సాధించాలి ముందులో అంటే, ఆపరేషన్ ఫ్లైట్స్ ఫర్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీన్ని ఆపరేషన్కి తేండి. డెవలప్మెంట్ ఫ్లైట్ ఆఫ్ జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ GSLV Mark 2 మరియు GSLV Mark 3ని తయారు చేసుకోవాలి. ఈ GSLVని ఇంకా హెవీ వర్షన్ చేసుకోవాలి. రియలైజేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని నేను సాధించాలి. డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ రియలైజేషన్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, డెవలప్మెంట్ ఆఫ్ నావిగేషన్ శాటిలైట్స్. ఈరోజు మనకి ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ పెట్టుకోవడం వల్లనే ఈరోజు మనకి ఇన్సాట్ సిరీస్, ఇంకోటి కార్టోసాట్ సిరీస్, ఆ తర్వాత IRNSS, ఇది ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ సిస్టమ్ అండి. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్ అండి. ఇది మీకు వచ్చేసి నావిగేషన్ సిస్టమ్, IRNSS వచ్చేసి నావిగేషన్. సో ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్టివ్స్ వల్లనే ఈరోజు మనకి సాధ్యపడ్డాయి. డెవలప్మెంట్ ఆఫ్ శాటిలైట్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్, ఎర్త్ అబ్జర్వేటరీ అప్లికేషన్, స్పేస్ బేస్డ్ సిస్టమ్ ఫర్ సొసైటీ application, advanced technologies and newer initiatives, training and capacity building and education, promotion of space technology, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. అలానే ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఈ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వల్లనే మనం ఈరోజు ఎన్నో ప్రాజెక్ట్స్ చేయగలిగామన్నమాట. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద అండి. ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తారండి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని. ఆ స్పేస్ కమిషన్ కింద ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉన్న ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఒకటి ఇస్రో అండి, మేజర్ ఆర్గనైజేషన్. అయ్యే కాకుండా కమర్షియల్ ఆర్మ్స్ వచ్చేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అదే కాకుండా ఆంత్రిక్స్ గ్రూప్. వీటి గురించి నేను కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అనే టాపిక్లో ఎలాబొరేట్గా డిస్కస్ చేశానండి. అదే కాకుండా రీసెంట్లీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇండియా స్పేస్ అనే ఇన్స్టిట్యూషన్, ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లేదా ఇండిపెండెంట్ ల్యాబొరేటరీస్, ఇస్రో కింద కాదండి, ఇస్రో నుంచి కూడా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ల్యాబొరేటరీస్. వీటి గురించి కూడా నేను కొన్ని ల్యాబొరేటరీస్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కనుక
దాని గురించి నేను డిస్కస్ చేశాను ఎలాబరేట్గా. అలానే ఇస్రో కింద ఉన్నటువంటి డిఫరెంట్ ల్యాబొరేటరీస్, అది వచ్చేసి మన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ కానివ్వండి, శాటిలైట్ ఆగ్మెంటేషన్ సెంటర్ కానివ్వండి, లేకుంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఈ స్లైడ్ పాస్ చేసుకోవాలండి. ప్లీజ్ ట్రై టు నోట్ డౌన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్. సో నౌ విల్ ఎండ్ అవర్ క్లాస్ హియర్. ఇక్కడ మనం ఈ టాపిక్లో నుంచి వచ్చేటువంటి మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఏముంటాయో చూద్దాం. మామూలుగా మీకు ఇచ్చేటప్పుడు మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారంటే, ఇది ఎథిక్స్లో కూడా రావచ్చండి. ఎథిక్స్ పరంగా ఎలా అడుగుతారంటే, హౌ వాస్ ద విజన్ అండ్ మిషన్ ఆఫ్ ISRO contained the vision, లేదంటే the vision and mission of the ISRO containing the values of its founding fathers has led to its success. ఇస్రోలో ఉన్నటువంటి విజన్లో మెన్షన్ చేసినటువంటి వాల్యూస్ దాని సక్సెస్కి ఏ విధంగా తోడ్పడ్డాయి అనేది ఒక క్వశ్చన్ మీకు ఎథిక్స్ పరంగా రావచ్చండి. లేదా డైరెక్ట్ క్వశ్చన్ ఏమొస్తుందండి? ఓకే, వాట్ ఆర్ రైట్ ఇన్ డీటెయిల్ ద evolution of ISRO along with its vision, mission and objective. ఈ విధంగా మీ గ్రూప్ 1లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే, యూపీఎస్సీలో అయితే ఇలా ఇండైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతారు. గ్రూప్ 1లో అయితే డైరెక్ట్ క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హౌ యు ఆర్ గోనా అటెంప్ట్ దిస్, వాట్ ఈస్ ద విజన్ అండ్ మిషన్ ఆఫ్ ISRO కంటైనింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఫౌండింగ్ ఫాదర్స్ హ్యాస్ లెడ్ టు ఇట్స్ సక్సెస్ అంటున్నారు. మొట్టమొదటిసారిగా మీకు తెలియాల్సింది ఏంటండి? విజన్ ఆఫ్ ISRO ఏంటండి? టు మేక్, అంటే ఇండియాని ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వాలి త్రూ ప్లానిటరీ ఎక్స్ప్లోరేషన్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేసి అన్నారనమాట విజన్లో. ఇండైరెక్ట్గా చెప్తున్నానండి, నేను మక్కీ చెప్పట్లేదు. యూ షుడ్ ఆల్సో ఏబుల్ టు రైట్ ద ఆన్సర్ ఇన్ అన్ ఇండైరెక్ట్ వే, కానీ అందులో ఇచ్చినటువంటి మొత్తం అర్థాన్ని మీరు ఇందులో రాయగలగాలి. ఎందుకంటే అందరూ గుర్తుపెట్టుకునేటట్టు ఉండరు కాబట్టి ఈ విధంగా రాయాలి. సో వెన్ యూ రైట్ ద విజన్, say that it was the vision of Dr. Vikram Sarabhai, ఏదైతే నేను మీకు జెనిసిస్లో చెప్పాను, when he saw the satellite communication of Tokyo Olympics in 1960 were directly అంటే వాళ్ళు డైరెక్ట్లీ లైవ్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చారు. ఎక్కడంటే అక్రాస్ ద పెసిఫిక్, టోక్యో నుంచి అమెరికాలో నేను లైవ్ ప్రోగ్రామింగ్ ఇచ్చారు. దాని యొక్క టెక్నాలజీని, దాని యొక్క గొప్పతనాన్ని వారు చూడడం వల్ల దాన్ని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా రూపుదిద్దారు. కాబట్టి అది ప్రజలకి ఎంతో దగ్గరగా ఉంది కనుకనే ఇస్రో నేటికి ప్రజలకి ఎంతో దగ్గరగా ఉంది కనుకనే ఇస్రో ఈ రోజుకి సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్గా మెయింటైన్ అవుతుంది. దీంట్లో చేసినటువంటి ప్రతి ప్రాజెక్ట్ ప్రజలకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇస్రో ద్వారా మనకు వచ్చినటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇస్రో ద్వారా వచ్చినటువంటి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్, దాంట్లోనే క్లైమేట్ చేంజెస్, వెదర్ ఫోర్కాస్టింగ్ ఇవన్నీ వచ్చాయండి. ఆ తర్వాత రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా రిజర్వ్స్ ఎక్కడున్నాయి, మినరల్ రిసోర్సెస్ ఎక్కడున్నాయని తెలిసాయి. సో ఈ అన్ని అప్లికేషన్స్ ద్వారా మన ప్రజలకి సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, లాస్ట్ పర్సన్కి కూడా బెనిఫిట్ వచ్చే విధంగా వారు రూపుదిద్దారు కనుకనే అది ఈరోజు సక్సెస్ఫుల్గా ఉంది. ఆ వాల్యూస్ ఏంటండి? కంపాషనేట్గా ఫీల్ అవ్వడం, అంటే వారి బాధను తన బాధగా తీర్చుకొని తన బాధను తగ్గియాలని చూడడము, వాల్యూ అడిషన్, ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అదర్స్, ఇవన్నీ కూడా వారు చేసినటువంటి వాల్యూస్ అండి. సో నెక్స్ట్, రైట్ ఇన్ డీటెయిల్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇస్రో అలాంగ్ విత్ ఇట్ విజన్, మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ అన్నారు. మిషన్ కూడా చెప్పాను. మిషన్లో ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవడము, మ్యాన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడము. ఆబ్జెక్టివ్స్లో కూడా దాదాపు సిమిలర్ ఐటమ్స్ ఉంటాయి.
పిఎస్ఎల్విని డెవలప్ చేసుకోవడం, అలానే జిఎస్ఎల్వి సెకండ్ వర్షన్ హెవీ డ్యూటీ జిఎస్ఎల్వి మార్క్ 3ని డెవలప్ చేసుకోవడం, శాటిలైట్ సిరీస్ని డెవలప్ చేసుకోవడం, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని డెవలప్ చేసుకోవడం, మ్యాన్ పవర్ని చేసుకోవడం, ల్యాబొరేటరీస్, ఇవన్నీ కూడా మీ యొక్క మిషన్ విజన్ ఆబ్జెక్టివ్స్లో వస్తాయి. కానీ ఇన్ డీటెయిల్ ద ఎవల్యూషన్ అన్నప్పుడు మనం చూపించినటువంటి 10-11 స్లైడ్స్ మొత్తం రాయలేదు కదా, అక్కడ రాయాలి. ఎలా సింపుల్గా రాస్తారంటే ఫస్ట్ 1960, ఓకే, డాక్టర్ సారాభాయ్, ఓకే, నెక్స్ట్ ఇన్స్కోపార్, ఓకే, నెక్స్ట్ చేసినటువంటి ఇన్స్కోపార్ దాంట్లో వాళ్ళు ఎప్పుడు ఫామ్ చేశారండి? 1962లో, 1969లో ఇస్రో, 1972లో ఎక్కడంది ఇది ఇన్స్కోపార్? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇలా ఒక క్రోనలాజీ రాయండి ఒక డయాగ్రామ్ ఫార్మాట్లో. అలానే 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఒకటి తయారు చేసాము, ఓకే. ఆ తర్వాత 1980స్లో ఏం చేసామండి? అప్పటికే మనకి ఇంకా టెక్నాలజీ డెవలప్ కాలేదు, బేసిక్ ఇన్ఫ్రా డెవలప్ చేసుకున్నాం, బేసిక్ ఇన్ఫ్రా. కానీ 1970స్లో ఏం చేసామండి? మనము సొంతంగా డెవలప్ చేసుకునే ముందు ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఎవరితో ఎక్స్పెరిమెంటల్ బేస్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్ ద్వారా. సో ఈ విధంగా మీరు క్రోనలాజీ. ఆ తర్వాత 1990స్లో ఏం చేసామండి? వి డెవలప్డ్ అవర్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి అండ్ ఫ్రమ్ దెన్ వి నెవర్ లుక్ బ్యాక్ అనే ఈ క్రోనలాజీ రాస్తే ఇలా సింపుల్ పాయింట్స్లో రాయండి, లేదా ఒక డయాగ్రామేటిక్ టైమ్ లైన్ రాయండి. ఇలా రాస్తే మీకు టైము స్పేస్ రెండు సేవ్ అవుతాయి. ఆ తర్వాత విజన్, మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ని ఎలాబరేట్గా డిస్కస్ చేసేందుకు మీకు స్కోప్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, విల్ ఎండ్ అవర్ క్లాస్ హియర్. So thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.